రష్మిక అంటే ఇప్పటి వరకు నేషనల్ క్రష్, బ్లాక్ బస్టర్ క్వీన్ అనే నేమ్స్తో మాత్రమే పాపులర్. కానీ ఇప్పుడు ఆమె సీక్వెల్ క్వీన్గాను మారింది. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడా లేదు. అన్ని ఇండస్ట్రీస్లోనూ రష్మిక సీక్వెల్స్ చేస్తోంది. అన్నీ కూడా క్రేజీ సీక్వెల్స్ కావటం మరో విశేషం. రష్మిక కనిపించిన ఏకైక సీక్వెల్ పుష్ప 2 పాన్ ఇండియాను బద్దలు కొట్టింది. దాదాపు 1900 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న దర్శక నిర్మాతలు అందరూ ఇప్పుడు రష్మిక వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆల్రెడీ తాను బాలీవుడ్ లో స్త్రీ యూనివర్స్ లోకి అడుగుపెట్టింది. అదే థామా. రీసెంట్ గానే కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కాంచనా 4 లోనూ రష్మిక అడుగుపెట్టనుందని ప్రచారం మొదలైంది. రష్మిక ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె కోసం రాఘవ లారెన్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్ రోల్ క్రియేట్ చేశాడట. ప్రస్తుతం ఈ రూమర్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెప్పుకొస్తోన్న క్రిష్ 4 లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోందనే టాక్ మొదలైంది. అదే నిజమైతే హృతిక్ జోడీగా ఆయన దర్శకత్వంలో 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లో భాగమైనట్లే లెక్క. ఇదే చిత్రంలో ప్రియాంక చోప్రా కూడా నటించనుంది. టాలీవుడ్ లో పుష్ప 3, కోలీవుడ్ లో కాంచనా 4, బాలీవుడ్ లో క్రిష్ 4. ఇవి కాకుండా ఇంకా యానిమల్ 2 లాంటి క్రేజీ సీక్వెల్ కూడా రష్మిక చేతిలో ఉంది. ఏ ఇండస్ట్రీలో అయినా ఇన్స్టెంట్ గా బ్లాక్ బస్టర్ పడాలి అంటే కొత్త సినిమా చేయడం కంటే అక్కడే క్రేజ్ ఉన్న ఒక సీక్వెల్ లో నటిస్తే సరిపోతుంది. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ప్రస్తుతం రష్మిక ఇదే పనిలో ఉందనుకుంటా. మల్టీ స్టారర్ అంటే కేవలం ఎన్టీఆర్ మాత్రమే కమిట్ అవుతాడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఐకాన్ స్టార్ కూడా ఇప్పుడు ఓ మల్టీ స్టారర్ స్టోరీ వింటున్నాడట. కాకపోతే మీరు తెలుగు హీరో అని ఫిక్స్ కాకండి. ఎందుకంటే ఇప్పుడు ఐకాన్ అంటే పాన్ ఇండియా సూపర్ స్టార్. అందుకు తగ్గట్లే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడట. అల్లు అర్జున్ కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఐకాన్ నటించే చిత్రాలకు చాలా క్రేజ్ ఉంది. ప్రస్తుతం అట్లే దర్శకత్వంలో నటిస్తున్న మూవీతో పాన్ వాల్ ను టార్గెట్ చేస్తున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో బిగ్ మల్టీ స్టారర్ చేయబోతున్నాడు అంటూ రూమర్ ఒకటి మొదలైంది. రూమర్ ప్రకారం ఐకాన్ స్టార్ బాలీవుడ్ బాద్షా ఖాన్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారట. ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను అట్లీనే డైరెక్ట్ చేయబోతున్నారట. ఇండియన్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఇదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటోంది బీటాక్. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం అట్లే దర్శకత్వంలోనే అల్లు అర్జున్ నటించే చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు షారుఖ్ కూడా కింగ్ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. అసలే ప్రశాంత్ నీల్ సినిమా, పైగా ఎన్టీఆర్ హీరో. ఇప్పటికే ఈ కాంబినేషన్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. సినిమా రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇప్పుడు ఇదే సినిమాలోకి మరో స్టార్ హీరో అడుగు పెడుతున్నాడు అనే వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రాణ స్నేహితులు ఇద్దరూ కలిసి తెరను పంచుకుంటే అభిమానులకు అంతకంటే ఏం కావాలి? కాంతార హీరోకు దేవరకు మంచి స్నేహం ఉంది. పైగా వీరిద్దరికి కామన్ ఫ్రెండ్ కేజీఎఫ్ డైరెక్టర్. ఇప్పుడు వీరు ముగ్గురు కలిసి డ్రాగన్ సెట్ లోకి అడుగు పెట్టారు అనే వార్త పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. RRR లో నాటు నాటు, వెంటనే వార్ 2 లో సలాం అనాలి, ఇలా తెలుగు హిందీ హీరోలతో సినిమాలు డాన్సులు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ కన్నడ హీరోతో మల్టీ స్టారర్ చేయాలనుకుంటున్నాడు. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుందని సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ కాంబో ఫిక్స్ అయితే మాత్రం శాండిల్వుడ్ బాక్స్ ఆఫీస్ సరికొత్త రికార్డ్స్ చూడడం ఖాయం. కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. డ్రాగన్ అనే పేరు ఖరారు చేశాడు, కానీ బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ అమెరికాలో ప్లానింగ్ లో ఉంది. నీల్ ఈసారి యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడేమో. జిమ్ లో కసరత్తులు చేస్తోన్న టైగర్ విజువల్స్ బయటికి వచ్చాయి. ఇక ఈ సినిమాను జూన్ లో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. విలన్ రోల్ ను మాలీవుడ్ యాక్టర్ టోవినో థామస్ చేయబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అయితే నీల్ ఇంకా ఖరారు చేయలేదు. ఇక కేజీఎఫ్, సలార్ మూవీస్ కు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాను కూడా నీల్ లాగే ఎన్టీఆర్ కు అతిపెద్ద అభిమానిని అని చెప్పుకొస్తున్నాడు. ఏడాదికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తాడు మాస్ రాజా. అలాంటి హీరో ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు.
మాస్ జాతర రిలీజ్ పెండింగ్లో ఉంది. అయితే వన్స్ మాస్ జాతర రిలీజ్ అయితే మాత్రం ఆ తర్వాత రవితేజ నుంచి దండయాత్ర మొదలు కానుంది. 2026 నుంచి రవితేజ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. మాస్ మహారాజా కొత్త సినిమాల లిస్టు చూస్తే మీరు షాక్కి గురి కావాల్సిందే. రవితేజ అంటే ఎలాంటి ఇమేజ్ ఉందో, ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆశిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే తన ఎనర్జీకి తగ్గ దర్శకులతో వర్క్ చేస్తుంటాడు రవితేజ. కానీ ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చితే ఏ జానర్ కైనా జిందాబాద్ కొడుతున్నాడు. బింబిసార, విశ్వంభర సినిమాల దర్శకుడు వశిష్ఠ ఇటీవలే రవితేజకు స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేశాడట. దీంతో విశ్వంభర కంప్లీట్ చేసుకుని వస్తే తాను డేట్స్ ఇస్తాను అన్నాడట. సో టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయిందన్నమాట. వశిష్ఠ కంటే ముందు రవితేజ మొత్తం 3 చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. అందులో మాస్ జాతర రిలీజ్ కు రెడీగా ఉంది. సంక్రాంతికి కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త చిత్రం విడుదల కావాల్సి ఉంది. అలాగే మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ మేకింగ్ లోనూ మూవీ పెండింగ్ లో ఉంది. వీటన్నిటి తర్వాత బింబిసార డైరెక్టర్ తో మాస్ రాజా మూవీ ఉంటుంది. రవితేజ అంటే మాస్, మాస్ అంటే రవితేజ. అందుకే మాస్ మహారాజా టైటిల్ తో వెలుగుతున్నాడు రవితేజ. అలాంటి మాస్ హీరో ఇప్పుడు కొత్త పాత్రల వైపు అడుగులు వేస్తున్నాడు. మిరాయితో హిట్ కొట్టాడు కార్తీక్ ఘట్టమనేని. ఇప్పుడు తాను తీసిన ఈగల్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. సో రవితేజ కెరీర్ లో మరో సీక్వెల్ లాక్ అయిందన్నమాట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.